ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి అఖండ సినిమా పైన మాత్రం ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కానీ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల సినిమా రిలీజ్ డేట్ మారటం జరిగింది. అయితే మొత్తం కూడా ఈ 12వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి స్పెషల్ ప్రీమియర్స్ మాత్రము 11వ తేదీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే యూఎస్ఏలో మాత్రం ఈ షోస్ కూడా పట్టడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా ఇటు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రము తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రము అంటే అఖండ సినిమాకు మాత్రం ఒక షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో 600 రూపాయల టికెట్కి సంబంధించి స్పెషల్ షోకి సంబంధించి అది దాని జీవోను కూడా కొట్టివేయడం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ పునఃసమీక్షించడం జరిగింది. వెంటనే ఆ టికెట్లకు సంబంధించి హోంశాఖ కూడా ఒక ఆదేశాలు జిల్లా కలెక్టర్కి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్లకు అందరూ కూడా ఆదేశాలు జారీ చేసేసి టికెట్ రేట్లు ఏదైతే పెంచారో వాటన్నిటిని కూడా ఉపసంహరించుకుంటున్నట్టుగా నార్మల్ టికెట్కి మొత్తం కూడా సినిమా షోస్ కూడా వేసుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తుంటే ఈరోజు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోస్ కూడా పడుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ప్రస్తుతము నార్మల్ రేట్ టికెట్లే అంటే మామూలుగా 295 రూపాయలు అని ఇలా 100 రూపాయలు ఇలా సింగిల్ స్క్రీన్కి సంబంధించి ఇలాంటి టికెట్ రేట్లే ప్రస్తుతం అయితే ఉన్నాయి. తప్పితే ప్రభుత్వం పెంచిన విధంగా 600 రూపాయల టికెట్కి సంబంధించి దాన్ని కూడా లేదు. అది ఒకవేళ ఇప్పుడు కనుక ఎవరైనా తీసుకుంటే మాత్రం దాన్ని ఆ టికెట్కి సంబంధించి ఉపసంహరించుకోవడానికి కూడా అవకాశం ఉంది. మిగతాది ఎవరైతే ఎక్కువ పెట్టుకున్నారో వాటందరూ కూడా రీఫండ్ చేసే విధంగా కూడా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అఖండ సినిమా పైన ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అఖండ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు అఖండ 2 కూడా అంతే ఎక్స్పెక్టేషన్ కూడా ఫ్యాన్స్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు షోస్ పడబోతున్న ఈ టైంలో ఏ విధంగా ఉంటుంది? అయితే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవాంతరాలు ఎదురుతున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఏ రేంజ్లో ఇప్పుడు ఆకట్టుకుంటుంది అనేది కూడా చూడవచ్చు. ఇక ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు అఖండ కోసం చాలా చిన్న సినిమాలు అన్నీ కూడా దాదాపు 12 సినిమాల దాకా రిలీజ్ అవ్వాల్సిన అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అఖండ సినిమా ఒకటే ఇప్పుడు వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్కి ఒక మంచి బూస్ట్ ఇస్తుందని కూడా నమ్ముతున్నారు. ఇక మరొక వైపు చూడాలి, నందమూరి బాలయ్య ఇటు బోయపాటి కాంబినేషన్ అంటే మాత్రం ఒక హ్యాట్రిక్ అని చెప్పవచ్చు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఫుల్ అని కూడా వసూలు చేసినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అఖండ 2 కూడా అదే రేంజ్లో వసూలు చేస్తుందని కూడా ఫస్ట్ డేకే కలెక్షన్స్ సునామీ కూడా సృష్టించే అవకాశం ఉన్నట్టుగానే ఫ్యాన్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈరోజు కొంత కన్ఫ్యూజన్ ఉండటంతో షో ఏ టైంకి పడుతుంది ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఇక్కడికి రావడానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఐమాక్స్ దగ్గర కొంత ఫ్యాన్స్ మాత్రం కలకలాడేసింది మాత్రం లేని పరిస్థితి అయితే ఉంది. ఇక మిగతా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రము ఫ్యాన్స్ మాత్రం కొద్ది తండోపదలుగా అక్కడికి వెళ్తున్నట్టు పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఇక అఖండ సినిమా చూసిన తర్వాత మరి ప్రేక్షకులు ఏమంటారు ఏంటి అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే పెంచిన టికెట్ ధరలు మాత్రము మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చాయి. కాబట్టి మరి ఇక ఇప్పుడు అదే టికెట్ రేట్లతో రేపటి నుంచి మొత్తం కూడా షోస్ కూడా పడే అవకాశం అవుతుందని చెప్పవచ్చు.